మీరు పిల్లల కోసం ట్రై చేస్తున్నారా అండ్ మీ డాక్టర్ మీకు ఐయుఐకి వెళ్ళమని చెప్పారా? సో మీకు చాలా డౌట్స్ వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఐయుఐ అంటే అసలు ఏంటి, ఐయుఐ నేను చేయించుకోవాలా వద్దా, ఐయుఐ వల్ల లాభాలు ఏంటి, ఐయుఐ ఎవరికి చేస్తారు, ఐయుఐలో సక్సెస్ ఎంత ఉంటుంది, అండ్ ఐయుఐ సక్సెస్ పెంచుకోవడానికి మనం ఏం చేయాలి అని డౌట్స్ మీ అందరికి వస్తుంటాయి కదా ఇప్పుడు. సో ఈ వీడియోలో మనం ఇవన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ డౌట్ వచ్చి ఐయుఐ అంటే అసలు ఏంటి? సో ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, ఇది దీని ఫుల్ ఫామ్ అనమాట. సో ఇంట్రాయూట్రైన్ అంటే గర్భసంచి లోపల, అండ్ ఇన్సెమినేషన్ అంటే వీర్య కణాలని ప్రవేశపెట్టడం. సో దీన్ని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే గర్భసంచి లోపలికి వీర్య కణాలని ప్రవేశపెట్టడం అంటాం అనమాట. అంటే యాక్చువల్లీ దీంట్లో ఏం జరుగుతుందంటే మగవారి యొక్క వీర్య కణాలు మామూలుగా న్యాచురల్గా అయితే యోనిలోకి డైరెక్ట్గా ప్రవేశపెడతాం అనమాట. అలా కాకుండా ఈ ఐయుఐలో మగవారి యొక్క వీర్య కణాలని ల్యాబ్లో ఇస్తారు వాళ్ళు. ఆ ల్యాబ్లో మనం ఏం చేస్తామంటే ఆ వీర్య కణాలని వాష్ చేస్తాం. స్పర్మ్ వాష్ ఉంటుంది, ఆ వాష్తో వాష్ చేసి మంచి క్వాలిటీ ఉన్న వీర్య కణాలని సెపరేట్ చేస్తాం, అంటే వేరు చేస్తాం అనమాట. వేరు చేసి ఆ వేరు చేసిన వీర్య కణాలని గర్భసంచిలోకి ప్రవేశపెడతాం అనమాట. సో ఈ వాష్ చేయడం వల్ల ఏంటి అడ్వాంటేజెస్, అసలు ఎందుకు వాష్ చేయాలి అని అనుకుంటుంటారు మీరు. సో స్పర్మ్ వాష్ చేయడం వల్ల దాంట్లో కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయండి. స్పర్మ్ వాష్లో ఏ టెక్నిక్ అయినా సరే స్పర్మ్ వాష్ చేయడం వల్ల మగవారి యొక్క సెమెన్లో వీర్య కణాలే కాదు, వేరే ఇతర కణాలు ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటాయి, కొన్ని కెమికల్స్ ఉంటాయి, ప్రోస్టాగ్లాండిన్స్ అంటాం, అవన్నీ ఉంటాయి. సో వాష్ చేయడం వల్ల ఈ బ్యాక్టీరియాని లేకపోతే కొన్ని ప్రోస్టాగ్లాండిన్స్ అంటాం, కొన్ని చెడు పదార్థాలని వేరు చేయగలుగుతాం అన్నమాట. అలా వేరు చేసిన తర్వాత వచ్చే వీర్య కణాలు వాటి యొక్క క్వాలిటీ చాలా బాగుంటుంది. సో వీటిని డైరెక్ట్లీ గర్భసంచిలోకి ప్రవేశపెట్టడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది పెరుగుతుంది అనమాట. సో మీ నెక్స్ట్ డౌట్ వచ్చి అసలు ఈ ఐయుఐ ఎవరికి చేస్తాము అని. సో ఈ ఐయుఐ ఎవరెవరికి చేస్తామని చూసుకుంటే మనము ఫస్ట్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ అంటాము. ఎండోమెట్రియోసిస్ గురించి మీ అందరూ వినే ఉంటారు. అంటే అది ఏంటంటే మామూలుగా గర్భసంచి లోపల పొర ఉంటుంది కదా, దాన్ని మనం ఎండోమెట్రియం అంటాము. సో ఈ ఎండోమెట్రియం అనేది గర్భసంచి లోపల కాకుండా వేరే ఇతర ప్రాంతాల్లో కనుక, అంటే అండాశయాల్లో కానీ లేకపోతే పొట్టలో ఎక్కడైనా కానీ ఇంటెస్టైన్స్ దగ్గర అంటే పేగుల దగ్గర ఉన్నా కానీ అట్లాంటి కండిషన్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాం అనమాట. సో ఈ ఎండోమెట్రియోసిస్, మైల్డ్ ఎండోమెట్రియోసిస్ అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటాము. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఎండోమెట్రియోసిస్లో ఐయుఐ అనే పద్ధతి చేయించుకోమని చెప్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరికి చేస్తామంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే కారణాలు ఏమీ లేవు అని. సో మామూలుగా కొంతమంది దంపతులకి ఏముంటుందంటే కపుల్స్కి అన్నీ నార్మల్ ఉంటాయి, అండాశయాలు బాగుంటాయి, గర్భసంచి బాగుంటుంది, ట్యూబ్స్ ఓపెన్ ఉంటాయి, ప్రతి నెల ఒక అండం రిలీజ్ అవుతుందని చెప్తాము. అండ్ హస్బెండ్లో కూడా చూసుకుంటే సెమెన్ కౌంట్ బాగానే ఉంటుంది, క్వాలిటీ అంతా బాగానే ఉంటాయి, కానీ ప్రెగ్నెన్సీ రాదు. ఈ 2-3 సార్లు మామూలుగా మందులు వాడిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాదనమాట వాళ్ళకి. సో అప్పుడు వీళ్ళకి ఐయుఐకి వెళ్ళమని చెప్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటామన్నమాట. అంటే ఎవరికైతే మగవారిలో కొంచెం కణాల యొక్క కౌంట్ అంటే సంఖ్య కానీ, కణాల యొక్క క్వాలిటీ కదలికలు కానీ, ఆకారంలో సరిగా లేకపోవడం కానీ, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఉన్నా కానీ మేము ఐయుఐకి వెళ్ళమని చెప్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఎవరైతే ఒక 2-3 సార్లు అండం పెరగడానికి మందులు తీసుకొని ఉంటారో, అంటే ఫెర్టిలిటీ ట్రీట్మెంట్, ఓవలేషన్ ఇండక్షన్ అంటాము, అది ఎవరైతే తీసుకొని ఉంటారో, ఎవరికైతే ఆ 2-3 సైకిల్స్ ఫెయిల్ అయ్యి ఉంటాయో వాళ్ళకు కూడా ఐయుఐకి వెళ్ళమని చెప్తాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటామండి. అంటే ఎప్పుడైతే ఆడమగ కలిసినప్పుడు ఎవరికైనా ప్రాబ్లం ఉంటుందో, ఎవరైతే ఇంటర్కోర్స్ చేయలేకపోతారో వాళ్ళకు కూడా ఐయుఐ అనే పద్ధతికి వెళ్ళమని చెప్తాము. అంటే ఇప్పుడు కామన్గా చూసుకుంటే మగవారిలో ఎవరికైతే బాగా అన్కంట్రోల్డ్ షుగర్ ఉంటుందో, హై డయాబెటీస్ అనమాట, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటుందో, అలానే కొంతమందికి ఎవరికన్నా వెన్నుముక్క సర్జరీస్ అయినప్పుడు కూడా కొంతమందికి సెక్షువల్ డిస్ఫంక్షన్ వస్తుందన్నమాట. అలానే కొంతమందికి ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మగవాళ్ళలోనే కాదు, ఆడవాళ్ళలో కూడా కొంతమందికి సెక్షువల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే మేము వెజైనిస్మస్ అంటాము, అంటే విపరీతమైన పెయిన్ వస్తుందన్నమాట వాళ్ళు ఇంటర్కోర్స్ చేసినప్పుడు. దాంట్లో కూడా మేము ఐయుఐకి వెళ్ళమని చెప్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్ఐవి డిస్కార్డెంట్ కపుల్ అంటామండి. అంటే ఎవరికైతే భార్యాభర్తల్లో సపోజ్ భర్తకి హెచ్ఐవి అంటే ఎయిడ్స్ ఉండి భార్యకి ఎయిడ్స్ ఉండదో, అట్లాంటి వాళ్ళలో వాళ్ళు కలిసి
కలిసి ఉంటే న్యాచురల్గా భార్యకు కూడా ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో వీళ్ళల్లో కూడా మేము ఐయుఐ చేస్తాము. సో ఐయుఐలో ఇందాక నేను వాష్ చేస్తాము అని చెప్పా కదా, సో అట్లా సెమెన్ శాంపుల్ని వాష్ చేయడం వల్ల హెచ్ఐవి ఉన్న వైరస్ పార్టికల్స్, వైరస్ని మనము కడిగేసి క్లీన్ చేసేసి సెపరేట్ చేసేసి కొంతవరకు హెచ్ఐవి ఫ్రీ వీర్యకణాలని మనం ప్రవేశపెట్టచ్చు అనమాట. సో ఈ పద్ధతి ద్వారా కూడా భార్యకి హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ని మనం బాగా తగ్గించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డోనర్ ఐయుఐ అంటాము. అంటే దాత యొక్క వీర్యకణాలని గర్భసంచిలోకి ప్రవేశపెట్టామన్నమాట. సో ఇది ఎవరిలో చేస్తాము అని చూసుకుంటే, ఎవరికైతే మగవారిలో వీర్యకణాల యొక్క సంఖ్య కానీ క్వాలిటీ కానీ బాగా తక్కువ ఉంటుందో వాళ్ళకి డోనర్ ఐయుఐకి వెళ్ళమని చెప్తాము. అలానే కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ అంటామండి. అంటే ఎవరికైతే మగవారిలో కొన్ని జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉంటాయో, అవి సంక్రమించడం వల్ల, పిల్లలకి సంక్రమించడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయో వాళ్ళు కూడా డోనర్ ఐయుఐకి వెళ్ళొచ్చు. సో మనం నెక్స్ట్ ఐయుఐ వల్ల లాభాలు ఏంటో చూసుకుందాం. సో ఐయుఐ ఇస్ బేసికల్లీ ఏ లో కాస్ట్, నాన్ ఇన్వేజివ్ అండ్ ఈజీ టెక్నిక్. సో ఫస్ట్ లో కాస్ట్ గురించి చూసుకుంటే, వేరే ఇప్పుడు మనం ఇన్ఫర్టిలిటీలో తీసుకుంటే చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఆ ట్రీట్మెంట్స్ అన్నిట్లోనూ చూసుకుంటే ఐయుఐ అనేది చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది అనమాట. ఐవీఎఫ్, ఐసిఎస్ఐ ఆర్ ఇక్సీ అంటాము, వాటితో పోల్చుకుంటే ఐవీఎఫ్ చాలా తక్కువ ఖర్చుతో మనకి అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ అలాగే ఏమంటాము, ఐయుఐ ఈజ్ ఎ నాన్ ఇన్వేజివ్ టెక్నిక్. అంటే దీనికి పెద్ద పెద్ద పరికరాలు కానీ లేకపోతే మత్తు ఇవ్వడం కానీ అట్లాంటి ఏం అవసరం లేదనమాట. బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ టెక్నిక్స్తో మనం చేసేయచ్చు దీన్ని. ఇట్స్ అన్ ఈజీ టెక్నిక్ అంటాం అనమాట. ఇది చాలా ఈజీగా చేసేయచ్చు అండ్ కాంప్లికేషన్స్ అనేవి ఆల్మోస్ట్ జీరో అని చెప్పొచ్చండి ఐయుఐలో. సో ఈ ఐయుఐ చేయించుకునే ముందు మనం ఏమేం టెస్టులు చేయించుకోవాలో ఇప్పుడు చూద్దాం మనం. సో ఈ ఐయుఐ చేయించుకునే ముందు మేము పీరియడ్ వచ్చిన తర్వాత ఒక 2వ రోజు కానీ 3వ రోజు కానీ పిలుస్తామండి పేషెంట్ని. సో ఈ 2వ రోజు మేము ఒక బేస్ లైన్ స్కాన్ అనేది చేస్తామండి. సో ఈ బేస్ లైన్ స్కాన్లో మేము ఏం చూస్తామంటే, అండాశయాలు అంటే ఓవరీస్లో ఏమైనా సిస్ట్ ఏమన్నా ఉందా, లేకపోతే గర్భసంచి ఎలా ఉంది, ఏమైనా కణితలు కానీ ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా హైడ్రోసాల్పింగ్స్ లాంటిది ఏమైనా వాపు లాంటిది కానీ అట్లా ఏమైనా ఉందా అన్నీ చూసుకుంటాం అనమాట. అలాగే స్కాన్తో పాటు నెక్స్ట్ ఏం చేస్తామంటే, మగవారిలో ఒక సెమెన్ టెస్ట్ చేస్తాము, సెమెన్ అనాలిసిస్ అంటాము. సో ఇందులో మేము ఏం చూసుకుంటాము, మగవారిలో సంఖ్య ఎలా ఉంది, వీర్యకణాల సంఖ్య, కదలికలు ఎట్లా ఉన్నాయి, మార్ఫాలజీ అంటే ఆకారం ఎట్లా ఉంది అన్నీ చూసుకుంటాం అనమాట. అలానే ఆడవారిలో ఒక హెచ్ఎస్జి అంటాము, అంటే హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అంటాము, అంటే ట్యూబ్ టెస్ట్ అంటాం అనమాట. సో ఈ ట్యూబ్ టెస్ట్లో ఆడవారి యొక్క ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఓపెన్ ఉన్నాయా లేకపోతే ఏమైనా బంద్ ఉన్నాయా అని చూసుకుంటాం. అండ్ నెక్స్ట్ మనం ఒక వైరల్ మార్కర్స్ అని చేయిస్తాము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి. వైరల్ మార్కర్స్ అంటే ఏముంటాయంటే హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి, విడిఆర్ఎల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ చేయిస్తాము. సో ఈ ఐయుఐ అనే పద్ధతి ఎలా చేస్తాము అని మనం ఇప్పుడు చూసుకుందాం. సో ఈ ఐయుఐ చేసేటప్పుడు నేను చెప్పాను కదా మీకు, 2nd డే కానీ 3rd డే కానీ 2వ రోజు 3వ రోజు పిలిచి భార్యకి ఒక బేస్ లైన్ స్కాన్ చేస్తామన్నమాట. సో ఈ బేస్ లైన్ స్కాన్లో మేము అన్నీ చూసుకుంటాము, అండాశయము, గర్భసంచి, ట్యూబ్స్ అన్నీ ఎలా ఉన్నాయి చూసుకొని మేము మెడిసిన్స్ కానీ లేకపోతే అవసరమైతే కొన్ని ఇంజెక్షన్స్ కానీ స్టార్ట్ చేస్తాము అండం పెరగడానికి అనమాట. సో ఈ అండం పెరగడానికి ఇంజెక్షన్ స్టార్ట్ చేసి 9వ రోజు కానీ 10వ రోజు కానీ పిలుస్తాం స్కాన్ కోసం. మళ్ళీ పిలిచి అండం అనేది ఎలా పెరుగుతుంది, కరెక్ట్గా సైజ్ అనేది మంచిగా యాడిక్వేట్గా ఉందా లేకపోతే తక్కువ ఉందా అని చూసుకుంటూ, ఒకవేళ అవసరమైతే మధ్యలో ఇంజెక్షన్స్ ఇస్తాము, కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తాము. అలా అండం ఒక మంచి సైజు ఫామ్ అయిన తర్వాత దాన్ని మెచ్యూర్ అవ్వడానికి అంటాము, లేకపోతే పగలడానికి అంటాము, ఒక ఇంజెక్షన్ ఇస్తాం, దాన్ని మేము ట్రిగ్గర్ అంటాం. సో ఈ ట్రిగ్గర్ ఇచ్చిన తర్వాత మేము 36 గంటల తర్వాత ఐయుఐ కోసం పిలుస్తాం. సో ఈ 36 గంటల తర్వాత పేషెంట్ హాస్పిటల్కి వస్తుంది కదా, అప్పుడు మేము చూస్తాం, మళ్ళీ ఒక చెక్ స్కాన్ చేస్తాము, అన్నం పగిలిందా లేదా అని చెక్ చేసుకుంటాము. పగిలితే ఐయుఐ అనే పద్ధతి చేస్తామని. సో ఈ ఐయుఐ అనేది చాలా ఈజీ ప్రొసీజర్ అండి. మీరు హాస్పిటల్లో వచ్చి ఒక రోజు కానీ అట్లా అడ్మిట్ అవ్వాల్సిన అవసరం అసలు లేదు. జస్ట్ 1 నుంచి 2 గంటల్లోపు ప్రొసీజర్ మొత్తం అయిపోతుంది అసలు. సో ఇందాక చెప్పినట్టు భర్త వీర్యకణాల శాంపుల్ని ల్యాబ్లో ఇస్తారనమాట. ల్యాబ్లో ఇచ్చినాక దాన్ని ప్రిపేర్ చేస్తాము ఐయుఐ కోసము. అంతలోపు భార్య వాటర్ తాగి తన బ్లాడర్ని ఫుల్ చేసుకుంటుంది అనమాట ఐయుఐ ప్రొసీజర్ కోసము. దాని తర్వాత సో అలా వాష్ చేసిన సెమెన్ శాంపిల్స్ని ఒక చిన్న క్యాథెటర్, ఇలాంటి ఒక సాఫ్ట్ క్యాథెటర్ ద్వారా గర్భసంచిలోకి అల్ట్రాసౌండ్ గైడెన్స్తో మేము ప్రవేశపెడతాం అనమాట. సో ఇలా ఐయుఐ చేసిన తర్వాత ఆడవాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండాల్సిన అవసరం అస్సలు లేదండి. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ప్రొసీజర్ ఎక్కడైతే చేస్తామో అదే సేమ్ బెడ్ మీద ఉండమని చెప్తాము, రెస్ట్ తీసుకోమని
చెప్తాము. దాని తర్వాత వాళ్ళు అన్ని పనులు చేసుకోవచ్చు. కావాలంటే ఇంటి పనులు చేసుకునే వాళ్ళు ఇంటి పనులు చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళొచ్చు, వేరే ఊళ్ళకి వెళ్ళే వాళ్ళు వేరే ఊళ్ళకి కూడా వెళ్ళొచ్చు. అన్ని పనులు రొటీన్గా చేసుకోవచ్చు అండి. ఏం రెస్ట్రిక్షన్స్ లేవు. కాకపోతే కొంచెం హెవీ ఎక్సర్సైజెస్, బాగా బరువైన వస్తువులు మాత్రం లేపొద్దని చెప్తామన్నమాట. నెక్స్ట్ ఈ IUI సక్సెస్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏజ్ అండి. భార్యాభర్తలలో భార్య యొక్క ఏజ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ చెప్పాలంటే. సో భార్య యొక్క ఏజ్ పెరిగే కొద్దీ సక్సెస్ రేట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు 35 ఏళ్ళ వాళ్ళకి IUI చేసుకున్న వాళ్ళకి ఒక 25 ఏళ్ళ వాళ్ళకి IUI చేసుకున్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇంకా చెప్పాలంటే 35 ఏళ్ళ నుంచి సక్సెస్ రేట్ బాగా తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డ్యూరేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. అంటే ఇప్పుడు ఈ సంతానలేమితో మీరు ఎన్నేళ్ల నుంచి బాధపడుతున్నారో అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఒక 2-3 ఏళ్ల నుంచి సంతానలేమితో బాధపడే వాళ్ళకి సక్సెస్ రేట్స్ బాగుంటాయి, ఒక 10 ఏళ్ల నుంచి సంతానలేమితో బాధపడే వాళ్ళతో పోల్చుకుంటే. అలానే నెక్స్ట్ ఎవరికైతే ఆడవాళ్ళలో అండకణాల సంఖ్య అనేది బాగా తక్కువ ఉంటుందో వాళ్ళలో ఎగ్ క్వాలిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళలో కూడా IUI సక్సెస్ కొంచెం తగ్గుతుంది. అలానే ఎవరికైతే ఎండోమెట్రియోసిస్ అనేది ఉంటుందో వాళ్ళకు కూడా కొంచెం సక్సెస్ రేట్స్ తక్కువ ఉంటాయి. అండ్ అలానే ఎవరైతే మగవారు స్మోక్ చేస్తారో, ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళలో కూడా సక్సెస్ రేట్స్ తక్కువ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒబిసిటీ అంటే అధిక బరువు అంటాం కదా. సో బరువు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. భార్యాభర్తలు ఇద్దరిలోనూ వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటే సక్సెస్ రేట్స్ పెరుగుతాయి. సో రొటీన్గా వచ్చే డౌట్ ఏంటంటే ఈ IUI తర్వాత ఎంతసేపు రెస్ట్ తీసుకోవాలి అని డౌట్ వస్తుంది. సో ఇందాక నేను చెప్పినట్టు ఒక 10 నుంచి 15 నిమిషాలు రెస్ట్ సరిపోతుందండి ప్రొసీజర్ తర్వాత. దాని తర్వాత ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. నెక్స్ట్ వచ్చి ఈ IUI ట్రీట్మెంట్ ఎన్ని మంత్స్ తీసుకోవాలి, మనం ఎన్ని మంత్స్ వరకు తీసుకోవచ్చు అని డౌట్ వస్తుంది. సో మేము రొటీన్గా ఈ IUI అనేది ఒక 3 నుంచి 6 నెలలు మాత్రమే తీసుకోమని చెప్తామండి. అది కూడా ఒక ఫస్ట్ 3 మంత్స్లోనే, అంటే మొదటి 3 అటెంప్ట్స్ ఆఫ్ IUIలో సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. తర్వాత సక్సెస్ రేట్స్ అనేవి పెరగవు. సో ఒక 3 సైకిల్స్ తర్వాత IUI నుంచి నెక్స్ట్ స్టెప్ ఆఫ్ మేనేజ్మెంట్కి వెళ్ళడం బెటర్ అనమాట. సో ఈ IUI వీడియోలో మీకు IUI గురించి అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. మన నెక్స్ట్ వీడియోలో ఈ IUI అనే ప్రక్రియని ఎగ్జాక్ట్లీ ఎలా చేస్తారో మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను.